ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి, నాపై కనుక నీకు నమ్మకం నిజమైతే ఈ చిన్న కథ వినమ్మా. ఇది విన్న వెంటనే ఊహించని శుభవార్త అనేది నీ చెవిన పడుతుంది అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారండి. మరి బాబాగారు అందించాలి అనుకుంటున్న ఆ సందేశం ఏంటో మనం తెలుసుకుందాము. దానికంటే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో, గౌరవం ఉంటుందో, ఇష్టం ఉంటుందో, ఈ వీడియో అనేది బాబాగారి యొక్క వాక్కు అనేది జీవితంలో మీకు ఏదో ఒక సమయంలో ఉపయోగపడుతుంది అని చెప్పి నమ్మిన వారు ఖచ్చితంగా మన వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. ఇక చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి. ప్రతి మనిషి జీవితం ఏదో ఒక సమస్యతో నిండి ఉంటుంది. ఆ సమస్యతో మనిషి సతమతమైపోతూ నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. సో ఆ సమస్య తీరింది అంటే జీవితం చాలా ప్రశాంతంగా గడిచిపోతుంది అని చెప్పి అనిపిస్తుంది. అలా మీకు ఎటువంటి సమస్యలున్నా కానీ, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా కానీ, ఇలా మీరు ఎటువంటి సమస్యతో జీవితంలో ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యలకు తగిన పూజలు చేసి పరిష్కారాన్ని గురూజీ శివరామరాజు గారు అయితే చూపిస్తారండి. నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు. ఫోన్ నెంబర్ 9959422552. మీరు ఇప్పటి వరకు ఎన్నో జ్యోతిష్యాలు అనేవి చెప్పించుకొని చాలా బాధపడి అవి పని చేయలేదని ఇబ్బంది పడిపోయి ఉంటారు. కానీ ఈ గురువుగారి దగ్గర అలా కాదండి. ఒక్కసారి మీరు కాల్ చేసి చూడండి. ఈ గురువుగారు ఏది చెప్తే అది చెప్పింది చెప్పినట్లు 100% జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో మనం తెలుసుకుందాము. బిడ్డ, నీవు నా మీద నమ్మకంతో ఈ కథ వినడానికి వచ్చావు. తల్లి, నాకు తెలుసమ్మా, నువ్వు నన్ను ఎంతగా నమ్మావు అంటే నీ యొక్క బాధలని, భారాలని, బరువుని అంతా కూడా నా మీదే పెట్టి, బాబా అంతా నువ్వే చూసుకోవాలి, నన్ను సంతోషంగా ఉండేలా చూసే పూర్తి బాధ్యత మీదే బాబా అని చెప్పి ఎప్పటికప్పుడు నీ యొక్క భారాన్ని నా మీద వదిలేసి ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి కేవలం ఉంటున్నాను అని మాత్రమే అనుకుంటున్నావు. కానీ నువ్వు ప్రశాంతంగా ఉండడం లేదమ్మా. ఎప్పుడూ కూడా భారం నా మీద వదిలేశాను అని చెప్పి పైకి చెప్తున్నావే కానీ బరువు, భారం అంతా కూడా నీ గుండెల్లోనే దాచిపెట్టుకుంటున్నావు. అలా ఆ బాధని ఎలా దించుకోవాలో కూడా నీకు తెలియక సతమతమైపోతున్నావు. ఈ యొక్క కష్టాల జీవితంలో నేనింక గడపలేకపోతున్నాను బాబా. ఈ జన్మైనా నాకు కావాల్సింది ఈ యొక్క కష్టాలు అనుభవించడానికైనా ఈ యొక్క జన్మ నాకు మీరు ఇచ్చింది అని చెప్పి ఎన్నోసార్లు నన్ను ప్రశ్నిస్తూ కూడా ఉన్నావు. అయితే అన్ని సమస్యలకు ఈ చిన్న కథ ద్వారా అసలు కష్టం అంటే ఏంటి, అసలు కష్టం నుంచి ఎలా బయటపడాలి అంతా కూడా నీ కోసం వివరించి చెప్తాను. ఎందుకంటే నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఏ రోజు కూడా నేను వమ్ము కానివ్వను. ఎందుకంటే నా భక్తురాలు ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూసే పూర్తి బాధ్యత అనేది కేవలం నాదే తల్లి అంటూ ఈ చిన్న కథ మనకి బాబాగారు చెప్తున్నారు. ఒక ఊరిలో ఒక పెద్ద సముద్రం ఉంది. ఆ సముద్రం కింద సముద్రానికి ఒడ్డున ఒక చిన్న చెట్టు ఉంది. ఆ చిన్న చెట్టు మీద ఒక పక్షి ఒక చిన్న గూటిని ఏర్పాటు చేసుకుంది. ఆ పక్షి ఆ గూటిలోనే నివాసం ఉంటుంది. ఆ పక్షి 2 గుడ్లని పెడుతుంది. ఆ గుడ్ల నుంచి ఎప్పుడు తమ బిడ్డలు బయటికి వస్తాయా, ఎప్పుడు ఆ బిడ్డల ముఖాన్ని చూసుకుందామా అని చెప్పి తల్లి కదా సంతోషంగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక ప్రతిరోజు ఉదయం తను ఆహారానికి బయటకు వెళ్ళడం, సాయంత్రానికి గూటికి వచ్చి గుడ్లని చూసుకోవడం, సంతోషంగా ఆ రాత్రంతా నిద్రపోవడం, ఇదే తన దినచర్య. అయితే ఒకరోజు ఎప్పటిలాగానే పక్షి ఆహారాన్ని సంపాదించుకోవడం కోసం ఆ గూటిని వదిలి బయటకు వెళ్ళిపోయింది. ఇక సాయంత్రం అయింది. సాయంత్రం అయ్యేసరికి గూటి నుంచి వెళ్ళిన పక్షి తిరిగి వచ్చింది.
తిరిగి వచ్చి చూసేసరికి అక్కడ గూడు లేదు, ఆ గూటిలో గుడ్లు కూడా లేవు. ఏమయ్యాయి, నా గుడ్లు ఏమయ్యాయి, నా పిల్లలు ఏమైపోయారు, నా గూడు ఏమైంది అని చెప్పి చాలాసేపు పెద్ద పెద్దగా ఏడుస్తుంది. అయితే అలా ఏడుస్తున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. అవును, ఈ యొక్క సముద్రపు అలలు నా యొక్క గూటిని అలలతో పాటుగా సముద్రంలోకి లాగేసుకున్నాయి అని చెప్పి ఇక ఆ రోజంతా ఏడుస్తూ, సముద్రుడా, నువ్వు ఎక్కడున్నావయ్యా, ఒక్కసారి నువ్వు బయటికి రా, నా యొక్క బిడ్డలు అంటే నా గుడ్లు అనేవి నీ సముద్రంలో కలిసిపోయాయి, నా బిడ్డలని నాకు వెనక్కి ఇచ్చేసాయి అని చెప్పి బోరున సముద్రపు ఒడ్డున కూర్చొని ఆ రాత్రంతా కూడా ఏడుస్తుంది. దాని ఏడుపు గమనించిన ఆ సముద్రుడు ప్రత్యక్షమవుతాడు. ఓ పక్షి, ఎందుకు ఏడుస్తున్నావు, నన్నెందుకు రమ్మన్నావు అని చెప్పి ఆ సముద్రుడు అడుగుతాడు. నేను నా పాటికి నా పనులు చేసుకుంటూ ఆహారం కోసం బయటికి వెళ్ళాను. వెళ్ళి వచ్చేసరికి నీ యొక్క అలలు నా గూటిని, నా గుడ్లని వెనక్కి లాక్కొని నీ సముద్రంలో కలుపుకున్నాయి. నా గూటిని, నా గుడ్లని ఇచ్చేస్తే నాకు సంతోషంగా ఉంటుంది, కనుక నా గుడ్లని నాకు ఇచ్చేసేయండి సముద్రుడా అని చెప్పి చాలా గౌరవంగా అడుగుతుంది. కానీ సముద్రుడు నవ్వుతాడు. చాలా పొగరుగా తన యొక్క సమాధానాన్ని ఇలా చెప్తాడు. ఓ చిన్న పక్షి, ఇటువంటివన్నీ కూడా నాకు మామూలే, అయినా నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నీ గుడ్లతో నాకేంటి సంబంధం? సముద్రం అన్నాక అలలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అలల అంటే సముద్రపు ఒడ్డున గూటిని పెట్టుకొని నువ్వు తప్పు చేశావు. ఇక నీ గుడ్లను నేను ఎలా తిరిగి ఇస్తాను? వెళ్ళిపో ఇక్కడి నుంచి. నీ బతుకెంత, నువ్వెంత, చూస్తే ఇంతున్నావు, నన్నే బయటికి రప్పించావు అని చెప్పి పొగరుగా సమాధానం చెప్పి సముద్రుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. అయితే ఆ పక్షి దిక్కులేనిదిగా ఒంటరిగా మిగిలిపోయింది. ఏం చేయాలో కూడా తనకి అర్థం కావడం లేదు. పుట్టెడు దుఃఖంతో ఉంది. ఎందుకంటే ఎంతో ప్రేమగా గుడ్ల నుంచి పిల్లలు బయటికి వస్తే చూసుకుందాము అని చెప్పి ఎదురు చూసిన తల్లి కదా, కనుక చాలా బాధగా అనిపించింది. ఎలాగైనా కానీ ఈ సముద్రంలో నుంచి నీటిని మొత్తాన్ని తీసేస్తే నా గుడ్లు నాకు కనిపిస్తాయి కదా అని చెప్పి ఒక ఆలోచన వచ్చి తన యొక్క చిన్న ముక్కుతోటి కొంచెం కొంచెం నీటిని తీసుకొని దూరంగా పారబోయటం మొదలుపెట్టింది. అలా ఎంతోసేపు తిరుగుతుంది. ఇలా తిరగటం చూసినా తన తోటి కొన్ని పక్షులు ఆ పక్షి దగ్గరికి వచ్చి అడుగుతాయి, ఏమైంది నీకు? పొద్దున్నుంచి ఆహారానికి కూడా రాకుండా ఇక్కడ ఈ సముద్రంలో నీటిని తీసుకొని వెళ్ళి ఎక్కడ పోస్తున్నావు అని చెప్పి ఆ పక్షులు ప్రశ్నిస్తాయి. అప్పుడు ఆ పక్షులకి ఈ పక్షి ఏం చెప్తుందంటే జరిగిందంతా కూడా వివరించి చెప్తుంది. అప్పుడు ఆ పక్షులు ఏమంటాయి అంటే, నీకు జరిగింది చాలా పెద్ద అన్యాయం, కాకపోతే మనం సముద్రుణ్ణి ఏమీ చేయలేము. నీవు ఎంత నీరు తీసుకొని పక్కన పోసినా కానీ ఈ సముద్రంలో పూర్తి నీరు నీవు మొత్తం ఖాళీ చేయడానికి నీ జన్మ కూడా సరిపోదు. నీవు సముద్రం అంటే అల్లాటప్ప అనుకుంటున్నావా ఏంటి అని చెప్పి ఆ పక్షులు ఆ యొక్క పక్షిని అరుస్తాయన్నమాట. అయినా కానీ నా వంతు ప్రయత్నాన్ని నేను మానుకోను. సరే, నేను చనిపోతానా? చనిపోనివ్వు. అప్పుడైనా కానీ నా పిల్లల కోసం నేను పూర్తి శ్వాస వరకు పనిచేశాను అనే తృప్తితో అయినా చనిపోతాను అని చెప్పి ఆ యొక్క పని తను చేసే పని తను చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఇక ఈ పక్షిని చూసి మిగతా పక్షులకి చాలా జాలి వేసి అన్నీ కలిసి కూర్చొని మాట్లాడుకుంటాయి. ఆ పక్షిని చూస్తే చాలా జాలి కలుగుతుంది. ఈ పక్షికి సరైన సమాధానం దొరకాలి అంటే మనమందరం కలిసి గరుత్మంతుడి దగ్గరికి వెళ్దాము. గరుత్మంతుడే ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపుతాడు అని చెప్పి మిగతా పక్షులన్నీ కలిసి గరుత్మంతుడి దగ్గరికి వెళ్తాయి. ఇక ఓ గరుత్మంతుడా, ఇలా జరిగింది, ఆ పక్షికి అన్యాయం జరిగింది, తన బిడ్డల మీద ప్రేమని చంపుకోలేకపోతోంది, ఎలాగైనా కానీ మీరే న్యాయం చేయాలి అని చెప్పి అడుగుతాయన్నమాట. అప్పుడు గరుత్మంతుడికి తన యొక్క ఆ తల్లి ప్రేమ అనేది
పూర్తిగా అర్థమయ్యి ఆ పక్షి మీద గరుత్మంతుడికి సైతం జాలి కలుగుతుంది. జాలి కలిగి తను సాక్షాత్తు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తుంది గరుత్మంతుడు. ఓ విష్ణుమూర్తి, ఒక పక్షి యొక్క గుడ్లని సముద్రుడు తనలో కలుపుకున్నాడు. ఆ యొక్క గుడ్ల కోసం ఆ పక్షి పిచ్చిదానిలాగా సముద్రంలో నీరంతా కూడా ఖాళీ చేసి సముద్రాన్ని పూర్తిగా ఖాళీ చేద్దాము, తన గుడ్లు కనిపిస్తాయి అని చెప్పి అనుకొని అనవసర ప్రయత్నం చేస్తుంది. ఇదంతా జరగదు అని చెప్పినా కూడా నేను చనిపోయినా పర్వాలేదు అని తను ఆ నిర్ణయాన్ని తీసుకుంది. ఎలాగైనా కానీ మీరు ఆ సముద్రుడితో మాట్లాడి తన గుడ్లని తనకి ఇప్పించండి మహారాజా అని చెప్పి విష్ణుమూర్తికి గరుత్మంతుడు మొరపెట్టుకుంటాడు. అప్పుడు విష్ణుమూర్తి కూడా గరుత్మంతుడు చెప్పిన మాటలు విని ఆ పక్షి మీద జాలి కలుగుతుంది. జాలి కలిగి ఎంత కష్టం వచ్చినా కానీ ఆ కష్టాన్ని తట్టుకొని ఆ కష్టం నుంచి ఎలాగైనా కానీ బయటపడాలి అనే ఆ పక్షి యొక్క ఆలోచనకు గరుత్మంతుడు చాలా మెచ్చుకుంటాడు. అయితే ఇక సముద్రుడి దగ్గరికి గరుత్మంతుడు తిరిగి వస్తాడనమాట. తిరిగి వచ్చి, ఓ సముద్రుడా, ఆ పక్షి యొక్క గుడ్లను ఇచ్చేసేయి అని చెప్పేసరికి సముద్రుడికి విష్ణుమూర్తిని చూసి భయం వేస్తుంది. భయం వేసి, అలాగే స్వామి, తప్పకుండా ఇప్పుడే ఆ పక్షి యొక్క గుడ్లను ఇచ్చేస్తాను అని చెప్పి నీటిని మొత్తాన్ని కూడా వెనక్కి లాగేసుకుంటాడు సముద్రుడు. అలా లాగేసుకోగానే తన గూడు, ఆ గూటిలో గుడ్లు అలాగే ఉంటాయన్నమాట. ఆ పక్షి చాలా సంతోషంగా తన గూటిని మళ్ళీ యథాస్థానంలో పెట్టుకొని తన గుడ్లని జాగ్రత్తగా పొదుగుకొని పిల్లల్ని చేసుకొని సంతోషంగా గడుపుతుంది. అయితే ఈ యొక్క కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటి అంటే కనుక, ఆ పక్షికి చాలా కష్టం వచ్చింది. తన బిడ్డలని సముద్రుడు దూరం చేశాడు. అయితే బిడ్డల మీద ప్రేమతో నేనొక చిన్న పక్షిని అన్న సంగతి కూడా మర్చిపోయి ఆ యొక్క పెద్ద మహాసముద్రాన్ని ఖాళీ చేసేసి తన బిడ్డలని ఎలాగైనా కానీ రక్షించుకోవాలి అని చెప్పి ఒక తల్లిగా తన యొక్క శక్తి ఏంటి అని కూడా ఆలోచించకుండా తన శక్తికి మించి ఆలోచించి ఒక సంకల్పాన్ని చేసుకుంది. ఆ సంకల్పం ఏంటి అంటే ఎలాగైనా సముద్రాన్ని ఖాళీ చేయాలి అని చెప్పి. ఆ సంకల్పానికి ఎంతమంది అడ్డు వచ్చినా కూడా ఆ అడ్డుని కూడా తొలగించుకొని తను చేసే పని చేస్తూనే ఉంది. ఆ పక్షికి తెలియదా తన ముక్కు నోటితో ఎంత నీరు పడుతుంది? మహా అయితే ఒక 2 చుక్కల నీరు. అలా ఎన్ని చుక్కల నీరు పోస్తే సముద్రం ఖాళీ అవుతుంది? అయినా కూడా కష్టాన్ని చూసి భయపడలేదు. ఎందుకంటే ఆ గుడ్లని ఎలాగైనా సంపాదించుకోవాలి అన్న ఉద్దేశంతో. తల్లి, అయితే ఇప్పుడు నా మీద నమ్మకం నీకు నిజమే అని కదా, నా మీద నమ్మకం నీకు నిజమే అయితే నీవు ఎలాగైనా కానీ ఏదైనా కానీ సాధించే శక్తి అనేది నీలో ఉంది. నీవు ఆ చిన్న పక్షి కంటే చాలా బలవంతుడివి. ఇంకా అదృష్టం ఏంటి అంటే నీవు మానవ జన్మనెత్తావు. ఈ యొక్క మానవ జన్మలో నువ్వు ఏది చెయ్యాలనుకుంటే అది తప్పకుండా చేయగలవు. ప్రతి మనిషి జీవితంలో కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి, కొన్ని సుఖాలు వస్తూ ఉంటాయి. ఆ కష్టం వచ్చింది అని చెప్పి భయపడిపోయి మనసుని కృంగ తీసుకొని నా జీవితం అంతా అయిపోయింది అనే ఉద్దేశంతో జీవితాన్ని గడపకూడదు. ఈ చిన్న కష్టం ఎంత, ఈ కష్టం వెళ్ళిపోతుంది, నా లక్ష్యం నేను చేరుకొని తీరతాను అనే సంకల్పాన్ని చేసుకోవాలి. బిడ్డ, నీలో నాకు నచ్చని విషయం ఏంటి అంటే ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా బాధపడుతున్నావు, ఎక్కువగా ఆలోచిస్తున్నావు. తల్లి, నువ్వు ఎన్ని రోజులైందమ్మా ప్రశాంతంగా నిద్రపోయి? నీ యొక్క నిద్రకి కూడా ఆటంకాన్ని కలిగించే ఆలోచనలు అనేవి నీ మనసులో మెదులుతున్నాయి అంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది అని ఆలోచించుకున్నావా? నీ ఆరోగ్యం ఏమన్నా ఇదైతే నీ బిడ్డల భవిష్యత్తు ఏంటి అని చెప్పి ఆలోచించుకున్నావా? కేవలం ఏవో చిన్న చిన్న విషయాల కోసం ఇంత అతి ఆలోచన అనేది నీకు పనికిరాదు అని చెప్పి గుర్తుంచుకో. తల్లి, నీవు ఊహించని శుభవార్త అనేది
తప్పకుండా నీ చెవిన పడుతుంది. ఆ శుభవార్త అనేది కొంచెం దూరంలోనే, అది నెలలు కాదు, సంవత్సరాలు కాదు, కొన్ని రోజులలోనే నీ చెవిన పడుతుంది. కనుక దాని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా నువ్వు గడపాలి అంటే ఎక్కడ విన్నది అక్కడే వదిలేసేయాలి, ఎక్కడ తీసిన వస్తువు అక్కడే పెట్టాలి, ఎప్పుడు పని అప్పుడే చేసుకుంటూ పోవాలి. ఈ 3 పనులు కనుక నువ్వు జీవితంలో చేసుకుంటూ వెళ్ళావు అంటే నీకు ఇక ఏ లోటు ఉండదు, ఏ బాధ కలగదు, ఏ అనారోగ్యం కూడా నీ దరి చేరదు. ఎక్కడ విన్న విషయాలు, అది కష్టాన్ని కలిగించేదైనా సుఖాన్ని కలిగించేదైనా, అది అక్కడికి అక్కడే వదిలేయడం నేర్చుకో. అప్పుడే మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. నీ మనసుని నువ్వు ప్రశాంతంగా ఉంచుకోవడం కేవలం నీ యొక్క బాధ్యత అని గుర్తుంచుకో. ఈ జీవితంలో నీకు నువ్వే ముఖ్యం, నీతో నువ్వే ఉంటావు, నీతో నువ్వే వెళ్తావు. ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకున్నప్పుడే అసలు జీవితం ఏంటి అని చెప్పి నీకు అర్థమవుతుంది. కనుక ఇకపై దేని గురించి ఆలోచించకుండా సంతోషంగా ఉండమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. మరి ఈ సందేశాన్ని కనుక మీరు జీవితంలో అమలు చేస్తే మనకి ఎటువంటి శుభవార్తలు అందించాలో బాబాగారికి బాగా తెలుసు. మనం ఎదురు చూస్తున్న శుభవార్త ఖచ్చితంగా మన తలుపు తడుతుంది అని చెప్పి నేనైతే నమ్ముతున్నాను. మీరు కూడా నమ్ముతారు బాబాగారని అని చెప్పి ఆశిస్తున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. మరి రేపు సందేశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.